జర్నలిస్టులుగా నేను మీకు బాధ్యత 3-4 ఎగ్జిబిట్లో ఆయన తనఖా పెట్టిన బ్యాంకుకు తనఖా పెట్టిన హోటల్ కానీ ఆయన ఆస్తులన్నింటినీ కూడా 3-4 ఎగ్జిబిట్లో వివరించడం జరిగింది. అంటే ఈయన దగ్గర ఉన్న ఇల్లు కానీ, ఈయన దగ్గర ఉన్న హోటల్ కానీ, వెస్ట్ సైడ్ కానీ, ఆటోనగర్లో ఉన్న సైట్ కానీ, ఈయనకు నారాయణ వచ్చే రెంట్ ఉన్న బిల్డింగ్ కానీ అన్నీ కూడా 2011లోనే తనఖా పెట్టి బ్యాంకుకు అప్పచెప్పారు. 2016లో ఎన్పిఏ అయిపోయి 2016 నుంచి కూడా ఈ ఆస్తులన్నీ కూడా బ్యాంకు ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తికి ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని అనుభవిస్తా నువ్వు వేసుకుని తిరుగుతున్న కారుతో సహా ఆ ప్రజలు ఇచ్చిన రెంట్ డబ్బులతో నువ్వు ఉంటున్న ఇల్లు కూడా ప్రజలదే, నువ్వు ఉన్న చిందులు చేసే హోటల్ కూడా ప్రజలదే. కాబట్టి అదే ప్రజాప్రతినిధిగా ఇక్కడ నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజాప్రతినిధిగా మీ అందరికీ కూడా మీ ప్రజాప్రతినిధి నేను ఏదో వేగ్గా చెప్పలా, కాగితాలన్నీ మీ చేతికి ఇచ్చాం, మీరే ఇన్వెస్టిగేట్ చేసుకోండి. నేనేది ఫేక్ డాక్యుమెంట్ ఇవ్వను, నా దగ్గర ఆధారాలు ఉంటే ఇస్తా. కాబట్టి నేనేదో ట్విట్టర్లోనూ రెట్టలేను. కాబట్టి దీని మీద ఈ భారీ భూ స్కామ్ మీద అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, భారీ ట్యాంక్ స్కామ్ మీద అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. దీంట్లో ఒక చిన్న మెతలబు ఉంది. 2019లో 2016-17లో ఎన్పిఏ అయిన అకౌంట్ని బ్యాంక్ అధికారులు ఒత్తిడి చేస్తుంటే ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి మారితే ఈ వ్యక్తి జగన్తో ఎందుకు లాలు చేయాడు కూడా చెప్తున్నాను. ఒకరోజు 2019లో తన సొంత ఇంటికి విజయసాయి రెడ్డిని విందుకు పిలిచాడు. ఆ విందు ఏంటంటే, నేను 120 కోట్ల ఆస్తి నా దగ్గర బ్యాంకులోనే ఉంది, కాబట్టి నేను జగన్ ఏమన్నా నేను కోవర్ట్గా బిహేవ్ చేస్తానని చెప్పి ఆ రోజు జగన్తో లాలు చేయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి వీటి బ్యాంకుల దాదాన్ని ఒక ప్రజాప్రతినిధిగా 120 కోట్లు ప్రజలకు చెందాల ఆస్తిని మనం చూసాం. ఎక్కడైనా విజయమాల్యా అన్నారు, నీరవ్ మోడీ అన్నారు, విజయవాడలో 5 కోట్లు 10 కోట్లు వ్యాపార సంస్థలు తీసేస్తేనే రకరకాలుగా మాట్లాడుకున్న వ్యక్తులకి 120 కోట్లు తీసుకున్న విజయవాడ విజయమాల్యా గురించి మీరు వెలికి తీసి బయటకి తీసుకురావాలని మీ పత్రికా వ్యాప్తంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నేనేమి ఫేక్ ఇవ్వలేదు, మీ అందరికీ డాక్యుమెంట్స్ ఇచ్చాను కాబట్టి మీరు చేసుకోండి. ఇక రెండో అధ్యాయం, గత 15 రోజులే కాదు, గత సంవత్సరం కాలం నుంచి ఈ వ్యక్తి రకరకాలుగా నా మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఏది లెటర్లు ఇప్పుడు నిన్నేదో ఈడీకి ఒక లెటర్ రాశానని మొన్న ఒక లెటర్ పెట్టాడు. 2026/12 ఈడీకి ఒక లెటర్ రాశాడు. మీరందరూ కూడా సోషల్ మీడియా వేదికగా వీటిలన్నింటినీ కూడా చూశారు.